శారదా పీఠంకి ఇచ్చిన స్థలాన్ని మాత్రమే ఎందుకు రద్దు చేయాలనుకుంటా ఉన్నారు? మిగతా పీఠాలకు ఇచ్చిన స్థలాన్ని ఎందుకు రద్దు చేయకూడదు అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు. మా వెంకటరెడ్డి గారు కూడా ప్రశ్నించారు. శారదా పీఠం యొక్క అధినేత స్వరూపానంద స్వామి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ ఎవరండి? క్రిస్టియనే కదండి. ఆయనకి ఎందుకంటే పైన మఠాలు పువ్వులు. ఆయన మఠం పక్కన నిన్న అన్నిమత ప్రచారం జరిగింది. ఎవరో పేర్లు ఇద్దరు, గాయత్రినో సావిత్రినో ఇద్దరు కూర్చొని ప్రచారం చేశారు. ఇది స్వరూపానంద స్వామి గారి మఠంలో అన్ని మత ప్రచారం జరిగిందంటారు. అక్కడే దిగారంట, అక్కడే రూములు తీసుకున్నారంట, అక్కడే గోగార్పేట దగ్గర ప్రార్థనలు చేశారంట. దాని వీడియోలు తీసి పెట్టారు. మరి ఇప్పుడు కేంద్ర బిందు ఎవరండి? వివాదాలు నడిపించేది బాడీలో హిందువులు అంతేగాని శారదా పీఠానికి చెందినటువంటి స్వరూపానంద స్వామి వారి ఆశ్రమంలో అన్యమత ప్రచారం జరిగింది అనేది శ్రీనివాస్ చౌదరి గారు చేస్తున్నటువంటి విచారణతో పాటు అక్కడ శారదా పీఠం మఠం అండి. సర్వనాశనం అవుతారు అబద్ధాల ప్రచారం చేస్తే తిరుమల మీద. సర్వనాశనం అవుతారు కుటుంబంతో సహా. దయచేసి మాట్లాడచ్చు. అన్యమత ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం. అన్యమత ప్రచారం చేశారా? మన కడుపు అన్నం తింటున్నాం, గడ్డి తిని బతుకు మన వెంకటరెడ్డి కొంత భాష అదుపులో పెట్టుకొని మాట్లాడండి. గౌరవంగా మాట్లాడండి. ఏంటంటే అదుపులో పెట్టుకొని ఒక హిందూ భక్తుడుగా ఇలాంటి పిచ్చి పిచ్చి కోపలకు చాలని మీ భాష మారదా? మీ బూతు సంస్కృతి మారదా? మీరు నాకు అర్థం కాలేదు. కొండ మీద కడుపు తినేదేంది? మాట్లాడలేదు నాకు అర్థం కాలేదు. ప్రజలు మనిషి మాట్లాడండి. గుర్తుపెట్టుకోండి, తిరుమల వెంకన్న మీద అబద్ధాలు మాట్లాడితే పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాం. పెరుగుతా ఉందా? బ్రహ్మనాయుడు గారు ఆధారాలు చూపించకపోతే సార్ అది జరిగితే మేము సర్వనాశనం అవుతాం. చూపించండి. పద్ధతిగా చెప్పండి. ఇది దేవుడితో ఆట, భగవంతుడితోటి ఆట. చాలా జాగ్రత్తగా మనం ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది కోట్ల మంది పిచ్చి పిచ్చి కారు కొత్తలకు వస్తా మీ జీవితం మీరు మారరా? అరే మనం దేవుడి దగ్గర కనీసం పద్ధతిగా మాట్లాడాలన్న కనీసం జ్ఞానం లేకుండా డిబేట్కి వచ్చి ఇష్టారీతిగా మాట్లాడుతున్నాం. అవును, ఏం మాట చెప్పండి, ఏం మాట చెప్పండి చూద్దాం. ఎక్కడ చెప్పు, చెప్పు భాష మాట్లాడలా. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? చూపించు, ఎప్పుడు జరిగింది? ఏముంది ఆధారం? పిచ్చి పిచ్చి కోతలు పిచ్చి పిచ్చి కోతలు ఎందుకు కోస్తున్నావు? అబద్ధాలు మాట్లాడుతున్నావు. తిరుపతిలోనే ఉన్నావు. తప్పుడు మినిమం మనిషి మర్చిపోయి పబ్లిసిటీ చెప్పండి. కొండ మీద అక్రమాలు చెప్పండి. అంతేగాని లంబోదర్ మాట్లాడు గొప్ప లేఖలు అనుకున్నారా? దేవుడికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో చాలా సెన్సిటివ్ అంశం. సెన్సిటివ్ గా మాట్లాడారు. మనం ఇట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ బూతు సంస్కృతి మాట్లాడారు. జనాలు మళ్ళీ మాట్లాడండి. మళ్ళీ వాళ్ళకుండా కూడా పొడిస్తే కాళ్ళు కొట్టుకొని